ప్రాణాలు నిలబెడుతుంది అనుకున్న విమానమే మృత్యుపాశమై అందరినీ బలితీసుకుంది. రాంచీ ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం వెనుక ఉన్న గుండెను పిండేసే నిజాలు అందరినీ కన్నీటి పర్యంతం చేస్తున్నాయి. జార్ఖండ్ రాజధాని రాంచీలోని చాంద్వా ప్రాంతానికి చెందిన 41 ఏళ్ల సంజీవ్ కుమార్ స్థానికంగా హోటల్ నిర్వహిస్తున్నాడు. మొన్న తన హోటల్లో షార్ట్ సర్క్యూట్ కావడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడి శరీరం 65% కాలిపోవడంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని స్థానిక వైద్యులు సూచించారు. వీలైనంత త్వరగా బాధితుడిని తరలించడం కోసం అతడి కుటుంబం 8 లక్షల రూపాయలు అప్పు చేసి రెడ్ బర్డ్ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్కి చెందిన బీచ్ క్రాఫ్ట్ C90 ఎయిర్ అంబులెన్స్ను బుక్ చేసింది. మెరుగైన వైద్యం కోసం సంజయ్తో పాటు అతడి భార్య అర్చన, మరో కుటుంబ సభ్యుడు, ఒక వైద్యుడు, ఒక పారామెడికల్ ఉద్యోగి, 2 పైలట్లు ఎయిర్ అంబులెన్స్లో వెళ్లారు. సోమవారం రాత్రి జరిగిన ప్రమాదంలో వీరంతా మృతి చెందారు. రాంచీ నుంచి బయలుదేరిన కొంత సమయం తర్వాత ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల పైలట్లు ఎయిర్ అంబులెన్స్ను కోల్కతాకు మళ్లించాలనుకున్నట్లు డీజీసీఏ పేర్కొంది. రాత్రి 7:34 ఏటీసీతో సంబంధాలు కోల్పోయిన కాసేపటికే ఈ ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలినట్టుగా తెలుస్తోంది.